గైస్ ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్లు కాదు, ఫేక్ రెజ్యూమ్లు. ఇదేంద్రా నాయన ఫేక్ ఎక్స్పీరియన్స్లే అనుకుంటా ఉంటే ఫేక్ రెజ్యూమ్లు ఏంటంటే రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది. ఈ ఫేక్ రెజ్యూమ్ గురించి చాలా డీటెయిల్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు ఈ అప్డేట్ చేస్తా ఉన్నాను చాలా క్లియర్. మార్కెట్ లో ఇండస్ట్రీలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ మీకైతే నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాను. దీన్ని బట్టి ఏంటంటే మనం చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి విషయమే, దానికి సంబంధించిన అప్డేట్ ఇది. అయితే సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏం జరుగుతుందో అనేది ఒకసారి చూద్దాము. సో చాలా వరకు ఇంతకుముందు ఏంటి అంటే అరౌండ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అంటే 2013 2015లో 85% ఫేక్ రిజ్యూమ్లో ఉన్నాయి. అందువల్ల మేము దీన్ని కన్సిడర్ చేయట్లేదు. చాలా వరకు ఏంటి అంటే ఇంటర్వ్యూ బేస్లోనే మనం ఎక్కువగా ఈ రెజ్యూమ్ అనేది చాలా తప్పులు ఇస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు ఒక చాలా కామెడీస్ అవి కూడా మనం చూసాం, జోక్స్. ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే విచ్ ఇస్ నాట్ ఇన్ ద రెజ్యూమ్, అంటే ఆల్రెడీ రెజ్యూమ్ లో ఉన్నది లేకుండా ఏమన్నా అడిగితే చెప్తాను అనేటట్లు కొంచెం అలా దానికి సంబంధించిన చాలా వీడియోస్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ వచ్చాయి. బట్ ప్రెసెంట్ ఏంటి అంటే ఆ రెజ్యూమ్ లో అనేది మన ఇప్పుడు 80% మంది 80% రెజ్యూమ్లు ఫేక్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. ఆ సర్వే ఒకసారి చూద్దాము. చూస్తే 40 lakhs రెజ్యూమ్ అనేది చెక్ చేస్తే దాదాపు 3,000 జాబ్ పోస్టింగ్లు చెక్ చేస్తే అండ్ ఆల్మోస్ట్ ఏంటి అంటే 85% వరకు రెజ్యూమ్స్ అనేవి ఫేకే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే స్టాండర్డ్ రెజ్యూమే టెంప్లెట్ ఏఐ టూల్స్ ఇందుకు వాడుతూ ఉన్నారు. సో అండ్ 70% రిక్రూట్మెంట్లు ఏంటి అంటే రెజ్యూమ్ చూస్తున్నప్పటికీ ఎక్కువగా ఏంటి అంటే పర్సనల్ ఇంటర్వ్యూస్ మీదే మనకి ఎక్కువగా దీనికి సంబంధించిన అంటే మన జాబ్ ఇవ్వాలా వద్దా అనేది చూస్తా ఉన్నారు. 5 ఏళ్ల కింద అంటే 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 26 నుంచి 49% పెరిగింది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే 63% నుంచి 48% కి తగ్గింది. అయితే ఇదంతా ఏంటి అంటే దీనికి సంబంధించి 75 to 80% ఆర్ 85% వరకు ఎక్కువగా రెజ్యూమ్ అనేది 65 85% వరకు ఫేక్ రెజ్యూమ్స్ పెడతా ఉన్నారు. సో దీనికి కారణం లేకపోలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఒక టెంప్లెట్ దొరికిందంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాడు చూస్తారు. సో అది కూడా ఓకే, కానీ ప్రాజెక్టులు కూడా కాపీ పెడతారు. తర్వాత ఆన్లైన్ లో ఏదో ఒక రెజ్యూమ్ తీసుకుంటారు, జస్ట్ పేర్లు మార్చి తీసుకొని కంపెనీస్ కి వెళ్తా ఉంటారు. సో రెజ్యూమ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలా మంది ఏమంటారంటే వీళ్ళు ఎక్కడో జనరేట్ చేసిన ఒక ఈ రెజ్యూమ్ ఎవరో రెజ్యూమ్ ప్రిపేర్ చేసి దాని పేరు మార్చుకొని వీళ్ళు వెళ్ళి సార్ నాకు అసలు కాల్సే రావట్లేదు సార్ అని అంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఈ విధంగా ఏంటి అంటే ఎప్పటికప్పుడు రెజ్యూమ్స్ విషయంలో ఫేక్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇప్పుడు ఫేక్ రెజ్యూమ్లు ఎక్కువ అయిపోయాయి, మార్కెట్ లో ట్రెండ్ అయిపోతా ఉంది. సో కొంచెం జాగ్రత్త పడండి.